పెద్ద పెద్ద ఆఫీసర్లు, డాక్టర్లు, వ్యాపారులు, సినిమా వాళ్ళు ఇట్లా చాలా మంది ఇప్పుడు రాజకీయం దిక్కే చూస్తున్నారు. ఇక పోలీసు వాళ్ళు అంటేనే అధికారం చేతుల్లో పట్టుకొని తిరిగేటోళ్ళు, కానీ అంతకంటే ఎక్కువ అధికారం రాజకీయ లీడర్ల తానే ఉంటుందాయే. అగ్గో గందుకే చాలా మంది పోలీసు వాళ్ళు కూడా రాజకీయం దిక్కే చూస్తున్నారట. ఏ పార్టీలన్నా షేరికయ్యి టికెట్ తీసుకొని పోటీ చేయాలని బగ్గకాయసి పడుతున్నారట. ముంగటున్న ఎంపీ ఎలక్షన్ల కోసం కద్దరేసిన రాజకీయ లీడర్ల కంటే కాకి బట్టలేసిన పోలీసోళ్లే కండ్లల ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారట. ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ అత్తదా, ఎప్పుడు బీఫామ్ చేతికత్తదా, ఎప్పుడు నామినేషన్ వేసి ప్రచారం చెయ్యాలనా అని మస్తుగా కాయసు పడుతున్నారట. కొలువులకెంచి రిటైర్ అయినోళ్ళు, కొలువుల ఉన్నోళ్ళు ఇట్లా చాలా మంది పోలీసోళ్లు రాజకీయ లీడర్లు కావాలనే అనుకుంటున్నారట. ఖద్దరు బట్టలేసుకొనికి కొలువుకు రాజీనామా చేసి కాకి బట్టలు కూడా తీసేస్తున్నారు. పోలీస్ కొలువుకెంచి రిటైర్ అయిన కృష్ణప్రసాద్ సారు పువ్వు పార్టీకెంచి వరంగల్ ఎంపీగా పోటీ చేయనీకి పావులు గదుపుతున్నాడట. ఇక అట్లనే అప్పట్ల సీఐగా పనిచేసిన తొమ్మాటి సాంబయ్య సారు కూడా చెయ్యి పార్టీకెంచి ఎంపీగా పోటీ చేసేటందుకే ఆలోచనలు చేస్తున్నాడట. ఇక మైబాద్ కెంచి పోటీ చేసేటందుకు ఓ ఎస్పీ సారు విఆర్ఎస్ తీసుకునేటందుకు కూడా సిద్ధమైతున్నాడట. మొన్న నడుమ తెలంగాణలైన ఎలక్షన్ల వర్ధన్నపేటకెంచి గెలిచిన చెయ్యిపాటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సారు పోలీస్ కెంచి రిటైర్ అయి రాజకీయంలోకి ఇక గది చూసి కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఈ రకంగా ఆలోచనలు చేస్తున్నారట. మరి ఎన్నొద్దులని రాజకీయ లీడర్లకు సెల్యూట్ కొడతాం, మనం కూడా సెల్యూట్ కొట్టిపించుకుందాం అని అందరూ గిప్పుడు గిట్ల రాజకీయం దిక్కు చూస్తున్నారో, లేకపోతే రాజకీయాలు గిప్పుడు మస్తుగా పిరమైనయి, సంపాదించుకున్నోళ్లకు సంపాదించుకున్నంత అని వస్తున్నారు అనుకునేరు. కాదు, పోలీస్ అధికారం కంటే రాజకీయ అధికారం పెద్దది కాబట్టి ఇంకా చాలా మంచి పనులు చేసి డెవలప్ చెయ్యొచ్చు అని ఆలోచనలు చేస్తున్నారట కొందరు కాకి పోలీసోళ్ళు. చూడాలి మరి ముంగట ఎంతమంది పోలీసోళ్ళు ఉంటారో, ఎంతమంది రాజకీయ లీడర్లు అవుతారో అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన కొందరు చోటా మోటా రాజకీయ లీడర్లు. ప్రజా సంగ్రామ యాత్ర అని బండి సంజయ్ అన్న చేసిన పాదయాత్రతోటి తెలంగాణలో పువ్వు పార్టీ జనాలకు బగ్గనే పోయింది. ఇక అటెన్కల ఎలక్షన్ల ముంగట అధ్యక్ష పదవి పోయినా కూడా ఎలక్షన్ల యాలకు నియోజకవర్గాలకు పోయి ప్రచారం చేయమని బండి సంజయ్ అన్నకు హెలికాప్టర్ ఇచ్చి మరి పంపించిండ్రు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. ఇగో ఇప్పుడు కూడా ఇంకో కొత్త బాధ్యత అప్పచెప్పిండ్రట. మరి గా బాధ్యత ఏందో, గా ముచ్చటేందో పురాగారుసుకొని వద్దాం పాండ్రి. తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే పదవి పోయినా గాని పార్టీల పతారైతే తగ్గలేదు బండి సంజయ్ అన్నది. కంటెంట్ ఉన్నోనికి పదవి ముఖ్యం కాదు బిగులు, పనితనం ఉంటే చాలు అని మస్తుగా ఎంకరేజ్ చేస్తున్నారు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. అధ్యక్షుని మార్పు తర్వాత బండి సంజయ్ అన్నకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిర్రు, ప్రచారం కూడా చేపిచ్చిర్రు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంకో పాదయాత్రకు తయారైతున్నాడు బండి సంజయ్ అన్న. సెంటరోలు పెట్టిన పథకాలను జనంలకు తీసుకొని పోయి లోక్సభ ఎలక్షన్ల గెలుచుడే లక్ష్యంగా పెట్టుకొని ఈ నెల 10వ తారీఖుంచి ప్రజాహిత యాత్ర షురూ చేయబోతున్నాడట బండి సంజయ్ అన్న. కరీంనగర్ నియోజకవర్గంలోనే అయ్యే ఈ పాదయాత్ర 10వ తారీఖు నాడు కొండగట్టు అంజన్న గుల్లె పూజలు చేసి షురూ చేస్తాడట. మేడిపల్లికెంచి ఎమ్లాడ, సిరిసిల్ల నియోజకవర్గాల 119 కిలోమీటర్ల దాంక చేస్తాడట ఈ పాదయాత్ర. తెలంగాణలున్న 17 ఎంపీ సీట్లు పువ్వు పార్టీకే రావాలే, మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలే మోడీ సారు అని మస్తు కాయసుతోటి పువ్వు పార్టీలున్న లీడర్లంతా పనిచేస్తున్నారని అంటున్నాడు బండి సంజయ్ అన్న. ఇక మరి చూడాలే బండి సంజయ్ అన్న మాటలకు తగ్గట్టు మంది పువ్వు పార్టీ లీడర్లు ప్రచారం చేస్తారో, ఎన్ని సీట్లు గెలిపిస్తారో అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. ఇప్పుడు మీరు ఊరికి పోవాలనుకుంటున్నారు, బస్ స్టాండ్కు పోయి కూసుంటే బస్సులు తక్కువై జనాలు ఎక్కువ ఉన్నారు. ఇక అటెన్కల బస్సులు మంచిగానే వస్తున్నాయి కానీ జనాలు కూడా బగ్గనే కుక్కినట్టుగా ఎక్కి వస్తున్నారు. అసలు కాలు పెట్టి నిలబడడానికి కాదు కదా, ఎక్కనికి కూడా జాగలేదు. గప్పుడు ఏం చేస్తారు? ఎట్లనన్నా ఊరికి పోవాలని గా బస్సు ఎక్కుతారా? లేకపోతే ఒక గంట ఆలస్యమైనా మంచిదే అని గాన్నే వెయిటింగ్ చేస్తారా? లేకపోతే ఇంతమందిని ఎందుకు ఎక్కించుకున్నామని డ్రైవర్ను బెదిరిస్తారా? మీరేం చేస్తారో కానీ ఇగో గీ అన్నేం చేసిండో చూడుండ్రి. ఇగో నెత్తికి సలి పెట్టకుండా టోపీ పెట్టుకొని కాళ్లకు బూట్లేసుకొని బస్సుకు అడ్డం పెట్టి బండి మీద కూసున్న గీ అన్న గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. గీ అన్న పేరు గణేష్ అట. బండిని టాప్ గేర్లేసి రువ్వడి మీద నడుపుకుంటా పోయి సర్రున బ్రేక్ దొక్కిండట బస్సు ముంగట. మరి గట్లెందుకు దొక్కిండో గీ అన్ననే చెప్తాడు ఇనుండ్రి. ఊరిపల్లె స్టేజ్ దగ్గర 45 నిమిషాల నుండి గంట సేపు నేను అక్కడ వెయిట్ చేసిన. 8 బస్సులు పోయినాయి, ఇది 8వ బస్సు. 7 బస్సులు పోయినాయి, ఇది 8వ బస్సు. ఆప కూడా ఆపలేదు, ఆ 7 బస్సులు కూడా ఆపలేదు.
అట్లనే స్టాప్గా పోతుంది. నేనేం చేసిన అంటే ఇప్పుడు నా ఆడికెళ్ళి నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను ఫాస్ట్గా వచ్చి బస్సును ఆపడం జరిగింది అంతే. మరి ఇలా అమ్మను ఏ ఊరికి దోలుతున్నాడో గాని సిద్దిపేట కాడున్న బూరుగుపల్లి స్టేజ్ కాడ శానా సేపటి సంది బస్సు కోసం కూసున్నారట. శానా బస్సులు ఆపకుంటనే పోతున్నారట. గట్ల గీ బస్సు కూడా ఆపకుంటనే పోయే వరకు కోపం వచ్చి గిట్ల బస్సు ముంగట బండాపిండట. అయితే మరి చెయ్యెత్తిన కాడ బస్సు ఆపబడును అని కొటేషన్లన్నీ ఉత్తముచ్చట్లేనా అని బస్సు డ్రైవర్ని అడిగితే 160 మంది ఉన్నారు సార్. బస్ తీసుకుని వస్తున్నాము. ఊరుపల్లి స్టేజ్ దగ్గర ముసలావిడ ఆమెకు ఎక్కరాదా ఆమెను ఎక్కిద్దామని అని ఆడితే పట్టారని చెప్పుకుంటే వెళ్ళొచ్చాము. బస్ ఆపితే కూడా వెంటనే బైక్ పైన తీసుకుని వచ్చి బస్ కడ్డం పెట్టి ఊరు మాట్లాడుకుంటూ బస్సు సడన్ బ్రేక్ మొత్తం సడన్ వచ్చి బ్రేక్ వేసింది సార్ బస్సు రన్నింగ్. ఇన్నర్ గదనుల్లా బస్సుల 120 మంది దాంకున్నారట. ఆమె అసలే ముసలామె గదా, గామెకు గీ మందిల ఎక్కరాదు నిలబడరాదు. అందుకే బస్సు ఆపకుండా అట్లనే పోనిచ్చిండట బస్సు డ్రైవర్ అన్న. మరి గిది నిజమేనా అని బస్సులున్నోళ్ళని అడిగితే దాదాపుగా 140 మంది ప్రయాణికులతోటి ఫుల్గా నిండుంది. బస్సు ముందటికి వచ్చి సడన్గా ఆపితే సడన్గా బ్రేక్ కొట్టడం వల్ల మేము కూడా డ్రైవర్ వెనక సీట్లు ఉండడం కూడా ముందటికి వచ్చినాం. తర్వాత బండికి తాకుతుండే సడన్గా బ్రేక్ డ్రైవర్ చేయడం వల్ల మమ్మల్ని అందరినీ రక్షించగలిగిండు. గీ అన్న కూడా గదే చెప్తున్నాడు కదా, బస్సు ఫుల్లుగున్నదనే డ్రైవర్ అన్న ఆపలేదని. గీ అన్న అట్లా రయ్యిన బస్సు ముంగటికి వచ్చిండని బస్సు డ్రైవరు బ్రేక్ వేసే వరకు ఆగమాగం అటు ఇటు పడ్డారట బస్సులున్నోళ్ళు. జర్రంత అయితే బండిని గుద్దెటోడట డ్రైవరు. ఇంకా నయ్యం అటు బండి మీద వచ్చిన గీనెకు బస్సులున్న జనాలకు ఏం కాకుండా బస్సు నాపిండు డ్రైవర్ అన్న. లేకపోతే ఎంతమందికి దెబ్బలు దాకునో. అయినా బస్సు నిండుగున్న చూసి కూడా గా ముసలామెను బండెక్కించుకొని గట్ల బస్సు ఎంబడి పడిపోవుడు ఎందుకే అన్న? కావాలని ఆపకుంటా పోనీకి గా డ్రైవర్ అన్నకు నీకేమన్నా పాలే పగలుంటాయా? ముసలామే గదా నిలబడరాదనే పోనిచ్చే. ఫ్రీ టికెట్ పెట్టినప్పటికేంచి బస్సులు ఫుల్లుగా నిండిపోతున్నాయి. ఇక అటు డ్రైవర్ నానే తట్టు లేదు, ఇటు పబ్లిక్ నానే తట్టు లేదు. గందుకే ఇక సర్కారోళ్లే బస్సులను పెంచితే జర్రంత గిసుంటి తక్లీబ్లు లేకుండా నిమ్మలముంటారు పబ్లిక్ అని అనబట్టిండ్రు పబ్లిక్. మా ముసలోడి ఇయాళ్ళు ఇంకా పత్తకే లేడు కదా, ఏం చేస్తున్నాడో మరి. రావాలి ఇవ్వాలి అది వచ్చేదుంటే దాన్ని రోత కడుగులు కడగకపోతే నా పేరు రాములు గారే కాదు. అరే నాతోటి ఇన్నొద్దుల సంధి చెప్పరా అని సాకిరంతా చేయించుకున్నది. పట్టణంలో అది కిరాయికున్న అర్ర ముంగట మురికాలువని కూడా సాపు చేయించింది. దాని లేకిడి ముఖంలో మొరంగొట్ట రావాలిగా. హాగో ఎవరినైతే దగ్గంతగానం తిడుతున్నావు? నేను ఎవరినో ఎందుకు తిడతానే, నిన్నే తిడతానా? తాగి పారేసిన ఛాయ గిలాసాల ఛాయ అంతా వంపుకొని తాగే ముఖం దానా నువ్వు నన్ను తిడతావే? నీకేం పుట్టింది ముసలాడా, నన్ను ఎందుకు తిడుతున్నావు? తిడితేనే బాగా జాప్తుగా తిడతా. ఇన్నొద్దుల సంధి వార్తలు దేపో అని నన్ను రాసి రంపాన పెడతా. అవే నేల ముచ్చుదానా? పెంట పొందల పొంచి పాత గుడ్డలు ఏర్కచ్చుకొని కుట్టుకొని కట్టుకునే ముఖం దానా? నువ్వు నన్ను అంట అవే అల్క తక్కువదానా? వామ్మో వామ్మో, నీ నోట్లే పొక్కుల పోసావా కూసోను ముసలోడా. నీకేం పుట్టిందని నన్ను గింతగానం తిడుతున్నావు? తిట్టుడు నిన్ను మొండిపోయిన కత్తిపీట అందుకొని ఒంటి మీద 7 కాడికి కాట్లు పెట్టి ఉప్పు కారం చల్లాలనే. ఇంకా నువ్వు నాకు ఎదురుగా ఇక్కడ ఉండేది ఉంటేనా నీ సిక్కెందుకెళ్ళని ఊసిపోయేటట్టు కిందికి మీదికి కుదేసుకుంటా గుద్దును గుజ్జెలుగు పాదాలదానా. ఇంకా నాకు ఎదురుగా వచ్చి మాట్లాడతాను పీకినితో పీకు. అమ్మర ముసలోడా, నీకు నెలకు జీతం ఎత్తంటే బల్పు బాగా వచ్చినట్టున్నది. ఈ కాడ నుంచి నువ్వు గీ కొలువు ఎట్లా చేస్తావో నేను చూస్తావు. నువ్వు చూసేదేందే రొట్టె పెంక ముఖందానా? నువ్వు ఇప్పించిన కొలువు నేనే పీకి పారేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఈ కానుంచి నాకు నెలకు లక్షల రూపాయల జీతం వచ్చే కొలువు చూసుకున్నా. ఇవో బాగా నిలుగుతానేందే, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏంది లక్షల రూపాయలు వచ్చే కొలువు చూసుకున్నావా? నీ ముఖం చూసి ఎవడయ్యా నీకు లక్షల జీతం ఇచ్చే కొలువు ఇచ్చేది? తాపి మేస్త్రి కొలువు నెలకు 4,40,000 ఎక్కువనే రూపాయలు వస్తాయట. ఎరికేనా? ఇక రూపాయికి ఆటోనకు నీ దగ్గర జోల పట్టుకొని నిలబడి ఆడుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నీ అసోటి కుక్కలను నలుగురిని జాతేనే అలకదక్కువదానా, సత్తిపిండి మొక్కందానా, బూడిది గుమ్మడికాయ మొక్కందానా. తాపి మేస్త్రి పని చేస్తే 4 లక్షల రూపాయలకు ఎక్కువ జీతం ఇస్తాన్లా? ఎక్కడిస్తాన్లు, ఎవరిస్తాన్లు నీకు అని బాగా ఈగిలి ఎక్కువ ఆ పాస్పాలని బయట పడతాయి. ఈయన తక్కువదానా కదేంది? ఉవేసి దేశంలో సుతారు పని చేసుకునేటోళ్ళకు నెలకు 4,40,000 రూపాయలు ఇస్తారట. అందుకే ఆడికి బయలుదేరినా నువ్వు ఇప్పించిన కొలువుకు మంగళం బాయినా. ఓహో, యుఎస్ కాన్సులేట్ నోటిఫికేషన్ ముచ్చట తెలుసా? నువ్వు గింతగానం జబ్బలు జరుచుకునేది. అవును,
పొద్దుగలవాడు గోపిగాడు పేపర్లో చదివి ముచ్చట నాకు చెప్పిండు. ఇక చిన్నప్పుడు నేర్చుకున్న ఈ సుతారి పనికి మళ్ళీ సిరికారం చూడతా యుఎస్ దేశానికి పోయి నెలకు లక్షల రూపాయలు సంపాదించుకుంటా. అందుకే బయలుదేరిన. మరి యూఎస్ పోయేటందుకు నీకు వీసా ఉన్నదా? అనుకున్నా నీకు వీసా ఉన్నదా కోటర్ కీసా ఉన్నదా అని లేని వంకలు పెట్టి నన్ను ఓనియకుంటా ఆపదామని చూస్తామని నాకు తెలుసు. అయినా ఆగేదే లేదు. ఆ ఖర్చుల కోసం నా 20 గుంటల పొలాన్ని బేరం పెట్టిన. ఆ పైసలు రాగానే వీసా తీసుకుంటా యుఎస్ దేశానికి పోయి అక్కడ సుతారు పని చేసి నెలకు లక్షల రూపాయలు సంపాదించుకుంటా. ఆ కొలువు నేనే కొట్టుకుంటా. నీ తలకు మాసిన ముఖంలో మురంగొట్ట ముసలోడా, ఎవరు ఏ ముచ్చట చెప్పినా సగం వింటావు, సెంగడ బింగడే గుర్తావు. ఇంతకు ముచ్చటేందో పురాగా నీకు ఎరికేనా? ఎందుకు ఆయింది ఆ ముచ్చట అబద్ధం గిట్ల ఏంది? మరి లేకుంటే సోషల్ మీడియాలో వచ్చే ముచ్చట్లన్నీ నిజం అనుకుంటున్నావా? అది నెలకు వచ్చే జీతం కాదు, సంవత్సరం మొత్తానికి ఇచ్చే జీతం అంట. ఎరికేనా? ఓ విన్ను ఇట్లా మనుగొట్ట. మరి ఆ గోపిగాడు గట్ల చెప్పినవే నాకు. ఆ గోపన్న చెప్పిన దాంట్లో తప్పేం లేదు. అన్ని సోషల్ మీడియాలల్లా నెలకు 4,47,000 జీతం అనే వచ్చింది. కానీ అది అంత అబద్ధం. మేము ఇచ్చేది నెలకు కాదు సంవత్సరానికని వాళ్ళే మళ్ళీ ఆ ముచ్చట్ను సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిండ్రు. ఎరికైనా? వచ్చినాయి అన్యాలం పాడుగాను. ఆ ముచ్చట నిజమే అనుకొని పొద్దుట సంది నేను తొడలన్నీ తరుచుకున్నా కాదా. అడిగి పోయేటందుకు ఖర్చులకు పైసలు కావాలని నా 20 గుంటల పొలాన్ని కూడా బేరం పెట్టిన. నేను ఎట్లయితుందో ఏం అయితే కానీ ఓ పిల్ల ఇప్పటిదాకా నేను తిట్టిన తిట్లకు నా కొలువు ఉన్నట్ట ఊడపైనట్టే. ఏం చేస్తాం, మెడకేసుకున్న పాము కర్వక మానదన్నట్టు నిన్ను నా మెడకేసుకున్న కర్మానికి నీతోని నాకు ఈ తిట్లు తప్పుతాయా? సావుపో. అల్లా అరే సురేందరు, నేను నా పొలాన్ని అమ్మరా. ఏంది భయాన కింద ఇచ్చిన 50,000 రూపాయలకు 1,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుందా? వచ్చినాయి అన్యాలం పాడుగాను. అరే భయాన తీసుకునేది ఇలా పొద్దుగాల కాదురా, మాపటాల వరకే 1,00,000 రూపాయల దడుగా కట్టాల్సి వస్తుందిరా. అరే మీకు పుణ్యం ఉంటుందిరా. నేను పోతలేను రా, ఇక ఊవేసుకు పోతలేను నేను. అరే దండం పెడతారా, ఎత్తననే చేసి ఆ కాగితాన్ని చింపేయాలరా. చూసినారుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. తాపి మేస్త్రి పనికి నెలకు 4 లక్షల జీతం అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అబ్బా సాఫ్ట్వేర్ కొలువు కంటే గిదే నయమున్నట్టున్నది కదా అని మా తాత లెక్కనే చాలా మంది తాపిలు పట్టుకోనికి తయారైనరట. కానీ అది నెలకు కాదు ఏడాదికి ఇచ్చే జీతం అనే వరకు అందరు చల్లబడ్డరు. ఇవాళ రేపు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వార్తలన్నీ నిజం అనుకుంటే అంతే సంగతి. జర పైలముల్లో This is a nice beach, the Wagator, but this is now it's like more tourist area. Before it used to be like a more hippie place. It used to be hippie, and I grown up with the hippie places. ఈగో గీమను చూసిండ్రా ఇంగ్లీషు ఎట్లా మాట్లాడుతున్నదో. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కూడా చాలా మందికి ఇంగ్లీషు మాట్లాడుడు రాక కొలువు కోసం ఇంటర్వ్యూ పోయిన కాడ బగ్గ అవస్థ పడతారు. గాని గీమెనైతే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, ఆఫీసర్లు, బిజినెస్ మ్యాన్ల లెక్కనే సూపర్ గా మాట్లాడుతుంది కదా. మరి గీమె ఏం చదువుకున్నదో ఏందో గాని బీచ్ లా తిరుక్కుంటా చిన్న వ్యాపారం చేసుకుంటదట. ఇక కస్టమర్లతోని కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటా దందా చేస్తదట. ఇక ఇది ఏడైందో ఏమో గాని గీమెను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. నేర్చుకోవాలనే పట్టుదలుంటే ఏదన్నా సాధించవచ్చని గీమను చూస్తేనే అర్థమైతుందని అనుకుంటున్నారట అడున్నోళ్ళు. It's like more Russian, German, France people coming, and now after the lockdown, after the COVID, many Indian people start to get a holiday. Yeah. Before that, I seen none of our Indian having holiday. Oh, here in Wagator. In Wagator. After the COVID, they made the mind to have a holiday. Okay. To see the places. When they die, then what they can take out, the memory will come. అమ్మయ్య ఇలా తెచ్చిన కాడికి వార్తలన్నీ నడిచినాయిల్లా. ఇవుల్లా ఇయాల్టీశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటి వరకు ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.